బుటెలో మరో బ్రేక్ చూస్తున్నాం. తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం అలుకుంది. ప్రముఖ డాన్స్ షో అయిన డీజే కొరియోగ్రాఫర్ అనిస్తున్న డాన్స్ మాస్టర్ చైతన్య బలన్ వర్మానికి పాల్పడ్డారు. నెల్లూరులోని క్లబ్ హోల్లో తనను హ్యాక్ చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు చైతన్య ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. తనకు చాలా అప్పులున్నాయని, ఏం చేయాలో ఎలా తీర్చాలో అర్థం కావలేదని చైతన్య ఆ వీడియో పేర్కొన్నారు. అయితే ఈ పని చేస్తున్నందుకు తాని తల్లిదండ్రులు, తన తోటి డాన్స్ మాస్టర్లకు, డాన్సర్లకు సారీ చెప్పాడు చైతన్య. అప్పులు ఇచ్చిన వాళ్ళు చేసే ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, మరో దారిలోకి ఎలా చేస్తున్నానని తెలిపాడు. బుటెలో మరో బ్రేక్ ని చూస్తున్నాం. తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం అలుకుంది. ప్రముఖ డాన్స్ షో అయిన డి కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న డాన్స్ మాస్టర్ చైతన్య బలన్ వర్మానాకి పాల్పడ్డాడు. నెల్లూరులోని క్లబ్ హోటల్లో అతను హ్యాంగ్ చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు చైతన్య ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. తనకు చాలా అప్పులు ఉన్నాయని, ఏం చేయాలో ఎలా తీర్చాలో అర్థం కావలేదని చైతన్య ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ పని చేస్తున్నందుకు తన తల్లిదండ్రులకు, తన తోటి డాన్స్ మాస్టర్లకు, డాన్సర్లకు సారీ చెప్పాడు. అప్పులు ఇచ్చిన వాళ్ళు చేసే ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, మరో దారిలోకి ఎలా చేస్తున్నానని తెలిపాడు. మా మమ్మీ డాడీకి, మా చెల్లికి లవ్ యూ ఆల్వేస్. చాలా బాగా చెప్తున్నారు, ఏ కష్టం రానిలేదు. మన సర్కిల్, మనతో ఉన్న కష్టాలతో, ప్రాబ్లమ్స్ వల్ల ఈ డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది. అమ్మ నాన్న, చెల్లి ఫీల్ అవద్దు. అమ్మ లవ్ యూ, చాలా లవ్ యూ అమ్మ, చాలా అంటే చాలా లవ్ యూ. ఇన్ని జాగ్రత్త, చాలా చేద్దాం ఉన్నాయని కుదరట్లేదు, అవ్వట్లే మైండ్కి కొద్దిగా. ఓకేనా, సారీ. నెక్స్ట్ మా రాజుగాడికి సారీ, చిట్టి మాస్టర్కి సారీ, సోమేష్ గారికి, కావ్యకి, తనుశ్రీకి, తేజస్వినికి, మణికంఠకి, సాయికి, నైనికకి, మా కార్తిక్ గారికి, శోభిత, చేతన్, గోవిందన, రాముగాడికి, నరేష్ బ్రో, రవి బ్రో, ఇంకా చాలామందికి నా తరపున సారీ. బాగా ఇబ్బంది పెట్టేశాను, ఆ ఇబ్బంది కూడా తీర్చలేకపోతున్నా. అందుకే ఈ డిసిజన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మీరు పెట్టుకున్న మంచితనాన్ని నా మీద నేను డబ్బు విషయంలో ఒక దాంట్లో దూరం చేసుకున్నాను. సో నా సైడ్ నుంచి అందరికీ సారీ. కానీ ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, అప్పులు అవుతాము, తీర్చుకునే సత్తా ఉండాలి. తీర్చుకునే సత్తా ఉంది, కానీ అంత తీర్చలేకపోతున్నా, తట్టుకోలేకపోతున్నాను ప్రెషర్స్ని కూడా. మన వల్ల కాదు ఇంకా, ఈ లైఫ్ చాలా ట్రై చేసే అవ్వట్లేదు. ఓకే, నెల్లూరులో ఉన్నాను, నెల్లూరు క్లబ్ హోటల్లో. ఇది నా చివరి డే, చివరి క్షణం. ఏం జరగబోతుందో నాకే తెలియదు. ధైర్యం తెచ్చుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ, ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు. అండ్ మా డీకి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇంత నేమ్ ఇచ్చినందుకు, ఫేమ్ ఇచ్చినందుకు. ఆ నేమ్, ఫేమ్ కూడా పోగొట్టుకోలేను. అలాగే అప్పులు తట్టుకోలేకపోతున్నాను బాబాయ్. ఒక మిస్టేక్ నుంచి ఇంకో మిస్టేక్, ఇంకో మిస్టేక్ నుంచి ఇంకో మిస్టేక్, అందరికీ ఇబ్బంది.